ప్రతి నెల ఇంటి అద్దెను క్రెడిట్ కార్డుతో చెల్లిస్తున్నారా? 45 రోజుల వరకు డబ్బు కట్టాల్సిన అవసరం లేదు. రివార్డు పాయింట్లు కూడా వస్తాయని ఆనందపడుతున్నారా? అయితే ఒక్కసారి ఆగండి. ఒక చిన్న పొరపాటు వల్ల మీరు ఆదా చేయాల్సిన డబ్బు కంటే రెట్టింపు నష్టం చవి చూడాల్సి రావచ్చు. అసలు క్రెడిట్ కార్డుతో రెంట్ చెల్లించడం లాభమా, నష్టమా? ఈ రోజుల్లో కిరాణా షాపింగ్ నుంచి విమాన టికెట్ల వరకు దాదాపు ప్రతి చెల్లింపు క్రెడిట్ కార్డులనే ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు చాలా మంది ఇంటి అద్దెను కూడా వివిధ పేమెంట్ యాప్స్ ద్వారా క్రెడిట్ కార్డుతోనే చెల్లిస్తున్నారు. కానీ ఈ సౌకర్యం వెనుక కొన్ని ప్రయోజనాలు ఉన్నట్లే కొన్ని జాగ్రత్తలు కూడా ఉన్నాయి. మొదటిగా, క్రెడిట్ కార్డుతో రెంట్ చెల్లించడం వల్ల వచ్చే ప్రయోజనాలు: డబ్బు లేకపోయినా ఇబ్బంది ఉండదు. ఒకవేళ జీతం ఆలస్యంగా వచ్చినా, తాత్కాలికంగా చేతిలో డబ్బు లేకపోయినా రెంట్ మాత్రం సమయానికి చెల్లించవచ్చు. అంతేకాదు, చాలా క్రెడిట్ కార్డులు 45 నుంచి 50 రోజుల వరకు వడ్డీ లేకుండా బిల్లు చెల్లించే అవకాశాన్ని ఇస్తాయి. రివార్డ్స్, క్యాష్ బ్యాక్: కొన్ని ప్రీమియం క్రెడిట్ కార్డుల ద్వారా రెంట్ చెల్లిస్తే రివార్డ్ పాయింట్లు, క్యాష్ బ్యాక్, ఎయిర్ మైల్స్ వంటి ప్రయోజనాలు లభించే అవకాశం ఉంటుంది. వీటిని తర్వాత షాపింగ్, ట్రావెల్ బుకింగ్స్ ఉపయోగించవచ్చు. వార్షిక ఫీజు మాఫీ: కొన్ని బ్యాంకులు ఏడాదిలో ఒక నిర్దిష్ట మొత్తానికి మించి ఖర్చు చేసిన కస్టమర్లకు క్రెడిట్ కార్డు వార్షిక రుసుమును మాఫీ చేస్తాయి. ప్రతి నెల రెంట్ కూడా అదే కార్డుతో చెల్లిస్తే ఆ లక్ష్యాన్ని త్వరగా చేరుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చాలా మంది పట్టించుకొని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం. కన్వీనియన్స్ ఛార్జీలు: రెంట్ చెల్లించే చాలా యాప్స్ ప్రతి ట్రాన్సాక్షన్ పై అదనంగా సర్వీస్, కన్వీనియన్స్ ఫీజు వసూలు చేస్తాయి. దీంతో మీరు చెల్లించే మొత్తం కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. బ్యాంక్ ప్రాసెసింగ్ ఫీజు: కొన్ని బ్యాంకులు కూడా క్రెడిట్ కార్డుతో రెంట్ చెల్లింపులపై ప్రత్యేకంగా ప్రాసెసింగ్ ఫీజు ఛార్జీలు, వాటిపై జీఎస్టీ వసూలు చేస్తాయి. అంటే ఒకవైపు యాప్ ఛార్జీలు, మరోవైపు బ్యాంక్ ఛార్జీలు కూడా పడే అవకాశం ఉంటుంది. అసలు పెద్ద ప్రమాదం ఇదే. క్రెడిట్ కార్డు బిల్లు వచ్చిన తర్వాత పూర్తి బకాయిని కాకుండా కేవలం మినిమం డ్యూ మాత్రమే చెల్లిస్తే మిగిలిన మొత్తంపై భారీ వడ్డీ విధించే అవకాశం ఉంటుంది. ఈ వడ్డీ కారణంగా మీ రెంట్ ఖర్చు అనుకున్న దానికంటే చాలా ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. అయితే క్రెడిట్ కార్డుతో రెంట్ చెల్లించాలా వద్దా? దీనికి ఒకే ఒక్క సమాధానం లేదు. మీరు ప్రతి నెల బిల్ పూర్తిగా సమయానికి చెల్లించగలిగితే రివార్డ్స్, క్యాష్ బ్యాక్ వంటి ప్రయోజనాలు పొందొచ్చు. కానీ అదనపు ఛార్జీలు ఎక్కువగా ఉంటే, బిల్ ఆలస్యమయ్యే అవకాశం ఉంటే నేరుగా బ్యాంక్ అకౌంట్ నుంచి రెంట్ ట్రాన్స్ఫర్ చేయడం మరింత సురక్షితమైన ఎంపికగా ఉండొచ్చు. కాబట్టి మీ అవసరాలు, ఖర్చులు, చెల్లింపు సామర్థ్యాన్ని బట్టి సరైన నిర్ణయం తీసుకోవడం ముఖ్యం.